అక్రమ వలసదారులపై వెనక్కి తగ్గని ట్రంప్. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 18,000 మంది భారతీయులు. ఒక్కో వ్యక్తి తరలింపునకు $4,675 ఖర్చు. ఇప్పటికే గ్వాటమాలా, పెరు, హాండ్యురస్ దేశస్థులు బహిష్కరణ. ఆంక్షల పేరుతో కొలంబియా, బ్రెజిల్ను ఇప్పటికే దారిలోకి తెచ్చిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుష్ప డైలాగ్ చెప్తున్నారు. తగ్గేదేలే అంటూ కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైనే ట్రంప్ ఫోకస్. ఇందులో ముఖ్యంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న విదేశీయుల భరతం పడుతున్నారు. బేడీలు వేసి స్వదేశాలకు పంపుతున్నారు. నిన్న మొన్నటి వరకు గ్వాటెమాలా, పెరు, హాండ్యురస్ దేశస్థులను పంపిన ట్రంప్ తాజాగా భారతీయులను పంపించేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేను మోనార్క్ అంటున్నారు. నన్నెవరూ ఏం చెయ్యలేరనేలా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్లు వాటిని అమలు చేసి చూపిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ వలసదారుల గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. వలసదారులకు బేడీలు వేసి విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులను C-17 ఎయిర్ క్రాఫ్ట్లో తరలిస్తున్నారు. అమెరికాకు చెందిన ఈ మిలిటరీ విమానం భారత్కు బయలుదేరింది. ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తరలిస్తున్నారనే విషయంపై క్లారిటీ లేదు. అయితే 200 మందికి పైగా ఇండియన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి వస్తున్నటువంటి ఇమ్మిగ్రెంట్స్ విమానం 24 గంటల్లో ఇండియాకు చేరుకోనుంది. 7,25,000 మందికి పైగా భారత్కు చెందినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో సరైనటువంటి ధృవపత్రాలు లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 18,000 మందిని ఇండియాకు తరలించేందుకు అమెరికా సర్కార్ జాబితా రూపొందించింది. అమెరికాలో మెక్సికో, సాల్వడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులేనని అమెరికా తేల్చి చెప్పింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో అమెరికా వైఖరిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ క్లియర్ కట్గా చెప్పింది. తొలుత 538 మందిని అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించారు. ఎల్ పాసో, టెక్సాస్, శాండియాగో, కాలిఫోర్నియాలో ఉన్నటువంటి 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించనుంది. ఇప్పటికే పెరు, హాండ్యురస్, కొలంబియా, బ్రెజిల్ తదితర దేశాలకు అమెరికా విమానాల్లో పలువురు వలసదారులను తరలించింది. ఒక్కొక్క వలసదారుని తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు పెడుతోంది. గత వారం గ్వాటెమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అగ్రరాజ్యం సుమారు $4,675 ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని వెనక్కి తిప్పి పంపించారో ఐసీఈ చెప్పటం లేదు. అదే బైడెన్ కాలంలో 12 నెలల వ్యవధిలోనే 2,70,000 కంటే ఎక్కువ మందిని వెనక్కి పంపినట్లు నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో, ఎల్ పాసోల్లో 1,500 మంది సైనికులను మోహరించింది అగ్రరాజ్యం అమెరికా.